అసలు మీరు మాకు ఎదురుగా ఎందుకు వచ్చారు? అయ్యా ఒక్క మాట చెప్తానండి, ఇవన్నీ వద్దు. ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు చాలా కొంచెం ఇబ్బందిగా కొంతగా ఉంది, ఇవ్వట్లేదు. బాగా చదువుకునే వాళ్ళు కావాలంటున్నారు కాబట్టి మేమే 4 మెట్లు కాదు 10 మెట్లు దిగుతాం కాదు 150. మరి మనకి ఇప్పుడు పిల్లలు అవసరం. అయ్యా మా వాడికి కాబట్టి ఏంటంటే మరి వారి ఇరువురు కూడా ఈ సమస్య అంతా ఎందుకని మా వాడు ముందే చెప్పాడు. మళ్ళీ ఇంకెవరైనా పట్టుకుపోతే ఇబ్బంది కదా. అర్థం అవుతున్నాయండి. మీ అబ్బాయికి ఏ ఊర్లోని పిల్ల దొరకట్లేదు. అంటే మీరు మా పిల్ల కోసం 150 మెట్లు దిగారంటే మీ వాడికి అక్కడ పిల్లలు దొరకట్లేదు. అయితే అబ్బాయిలో లోపం ఏదో ఉండాలి. రెండోది, మా అమ్మాయి లేదో రోడ్డు మీదకి వచ్చి లేదు, మీ వాడి కోసం ఆత్రం పడి మా వాళ్ళు పరిగెట్టి రాలేదు. నేనే రెండే ఒకసారి అలాగా ఆ ఇల్లు ఇల్లు బంధువుల ఇంటికి వెళ్ళొద్దాం. అందుకనే చెప్పాను, నేను ముందే చెప్పాను. మీ కళ్ళు వాళ్ళు రాలేదు, వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉంటామని నేనే తీసుకొచ్చారు వాళ్ళని. ఇవాళ ఒక్కరోజు వస్తే జరిగిపోయింది కాదు ఇది, ఈ వ్యవస్థ అంతా. అర్థమైందా? ఎన్నో రోజులు జరుగుతుంది కాబట్టి మీకు తెలియదు. మీరు ఈ రోజు మరి మేము ఎక్కువ జనసంతోషంగా రావడం వల్ల మీరు అడగవలసి వచ్చింది. సరే మీరు మాత్రన్నారు కాబట్టి అయ్యా, సరే మీరు ఎంతలా మీ అబ్బాయి కోసం మమ్మల్ని ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి నేను ఒక మెట్టు దిగుతాను. కాకపోతే మా అమ్మాయిలు ఎదురు కట్నం ఇస్తే గానీ మరి మేము పెళ్లి చేయదు. మీ కట్నం ఎవరిచ్చాడు మనకెందుకు? రిజిస్ట్రేషన్ అయిపోయినా నీ పేరు మీద ఉన్నాయి. నేను పక్కన ఇల్లు కట్టేయచ్చు, తర్వాత చూసుకున్నా కోట్లు గట్ట ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆల్రెడీ మా పేరు మీద ఉంది. మేము మర్యాదగా వచ్చాము, అడుగుతున్నాము. మీ పిల్లలు కూడా ఇష్టపడ్డారని మాకు తెలుసు. ఆరోపణలు ఉన్నాయి మా మీద. ఈ ఆరోపణలన్నీ నివృత్తి చేస్తే నేను ఒక్కడిని కాదు, చెప్పారు ఇప్పటికి గట్టిగా ఉంటారు అంటున్నారు. పరమాత్మ ఆయన వేరే పరమాత్మ.
దివ్య తిరుకల్యాణ మహోత్సవం కర్మ కరిష్యే. నమస్కారం శాంతమన వాజిపేయ పౌండరీక మండలపర్యంతం యవైశ్చంద్రమండలపర్యంతం సూర్యమండలపర్యంతం ఆశీర్వాదావధాన ఏకైక గోలోమభి నక్షత్రమండలపర్యంతం కౌమారము వార్ధక్యము అలాగే పడుకొని శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేశ్చ తతః శాంతిం ప్రయచ్చమే. కన్యాదాన సమయే సాలగ్రామదాన గోదాన భూదాన హిరణ్యదాన షోడశ మహాదానాన్ని కుర్యాత్. అంటే కన్యాదానంతో పాటు